హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం మినపప్పు చట్నీ రెసిపీ చూద్దాం. అందుకు కావలసిన పదార్థాలు: మినపప్పు, ఎండుమిర్చి, టమాటాలు, చింతపండు, వెల్లుల్లి, ఆనియన్, టేస్ట్కి తగినంత సాల్ట్. స్టవ్ మీద ప్యాన్ పెట్టి స్టవ్ ఆన్ చేసుకోవాలి. అందులో 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేయాలి. ఆయిల్ వేడైన తర్వాత మినప్పప్పు వేయాలి. మొత్తం బాగా కలపాలి. గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత ఇప్పుడు వీటిని ఒక ప్లేట్లోకి తీసుకుందాం. ఇప్పుడు అదే ప్యాన్లో ఎండుమిర్చి ఫ్రై చేసుకోవాలి. ఎండుమిర్చి ఫ్రై అయిన తర్వాత ప్లేట్లోకి తీసుకోవాలి. ఇప్పుడు టమాటోస్ని కూడా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఇందులో చిటికెడు సాల్ట్ వేసి ఫ్రై చేసుకుంటే టమాటాలు తొందరగా మగ్గుతాయి. ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత వీటిని ఒక ప్లేట్లోకి తీసుకుని చల్లారనిచ్చుకోవాలి. ఇలా ఫ్రై అయిన తర్వాత వీటిని కూడా ప్లేట్లోకి తీసుకుందాం. ప్లేట్లోకి వేసుకుని చల్లారనివ్వాలి. చల్లారిన తరువాత ఇప్పుడు ఫస్ట్ ఒక మిక్సీ జార్లో మినప్పప్పు వేసుకోవాలి. ఇప్పుడు ఒకసారి ఫస్ట్ తిప్పుకోవాలి. ఇలా మిక్సీ పట్టుకున్న తరువాత ఇందులోనే ఫ్రై చేసుకున్న ఎండుమిర్చి వేయాలి. ఇందులోనే నానబెట్టుకున్న చింతపండు వేయాలి. వెల్లుల్లి వేయాలి. ఫ్రై చేసుకున్న టొమాటోస్ వేయాలి. టేస్ట్కి తగినంత సాల్ట్ వేయాలి. చింతపండులోని వాటర్ వేసుకోవాలి. ఇప్పుడు మిక్సీ పట్టుకోవాలి. ఇలా మిక్సీ పట్టుకొని బౌల్లోకి తీసుకోవాలి. బౌల్లోకి తీసుకున్న తరువాత ఇందులో ఆనియన్స్ వేసి కలుపుకోవాలి. అంతే, మినప్పప్పు చట్నీ రెసిపీ రెడీ.
వేడి వేడి రైస్తో కానీ టిఫిన్స్లో కానీ చాలా టేస్టీగా ఉంటుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.